ఈరోజు నేను ఇచ్చాపురం వచ్చినప్పుడు మీ ఉత్సాహం చూస్తున్నా. చాలా మీటింగ్లకు వచ్చాను కానీ ఇంత పెద్ద ఎత్తున స్వాగతం మొదటిసారి పలుకుతున్నారు. నా జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నాను. ఒక సముద్రం మారి కనపడుస్తున్నారు మీరంతా. ఎటు చూసినా మా తమ్ముళ్ళు అయితే చాలా ఉత్సాహంగా ఉన్నారు. మా ఆడబిడ్డలు పెద్ద ఎత్తున డ్యాన్స్ చేస్తున్నారు. అభిమానంతో బ్రహ్మాండంగా నాకు స్వాగతం పలుకుతూ స్వచ్ఛందంగా వచ్చి డ్యాన్స్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను వచ్చింది ఇచ్చాపురం. ఎప్పుడు కూడా ఇది రాష్ట్రానికి తూర్పు భాగాన ఈశాన్యంలో చివరన ఉంటుంది. వాస్తు పర్ఫెక్ట్ వాస్తు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఇది మన రాష్ట్రానికి నెంబర్ 1. ఇప్పుడు మీరు చూస్తే నేను 175వ కాన్స్టిట్యున్సీ, ఫస్ట్ కాన్స్టిట్యున్సీ వచ్చి మన అశోక్. అంటే నా ఇద్దరం ఇక్కడే ఉన్నాం. నెంబర్ 1లో ఆయన ఉంటాడు, నాది లాస్ట్లో 175 ఉంది. కుప్పం మొత్తం మనదే, అనుమానమే లేదు. ఎప్పుడు ఇచ్చాపురం మొదలుకొని కుప్పం వరకు మొత్తం మనదే రావాలి. ఈసారి ఇచ్చాపురం ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట, అవునా కదా తమ్ముళ్ళు? ఒకేసారి దెబ్బతిన్నాం తప్ప అన్నిసార్లు మనమే గెలిచాం. కుప్పం అయితే అన్నిసార్లు మనమే గెలిచాం. నేను కుప్పానికి పోను, కానీ ఎప్పుడు ఎన్నికలు పెట్టినా 70,000, 80,000తో గెలుస్తాం. ఈ సంవత్సరం కూడా చిన్న నియోజకవర్గం, మెజార్టీ 75,000 టార్గెట్ పెట్టుకొని మన వాళ్ళు పనిచేస్తున్నారు. నేను అక్కడికి పోకుండా 75,000 మెజారిటీ వచ్చిందంటే నేను ఇక్కడ వచ్చి మిమ్మల్ని అడుగుతున్నా. అశోక్కి ఎమ్మెల్యేగా, రామ్మోహన్ నాయుడుకి ఎంపీగా ఓట్లేమని మిమ్మల్ని అడగడానికి వచ్చాను. మీ ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాను. నాకొక నమ్మకం, మీ అందరిపైన ఒక విశ్వాసం. ఇప్పుడే మన అశోక్ చెప్పాడు, నేను ఎక్కడికి పోయినా మా ఆడబిడ్డలైతే, నా చెల్లెళ్ళైతే 1 కోటి మంది చెల్లెళ్ళుండే అదృష్టవంతుని ప్రపంచం నేను ఒక్కడనే. ఎవరికి ఇంతమంది చెల్లెళ్ళు లేరు. అంత పెద్ద ఎత్తున మా చెల్లెళ్ళు నాకు సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. అదే సమయంలో నాకు దగ్గర 55 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా ఇస్తున్నాం. నాకు ఎంత అభిమానం అంటే, నేను ఆ రోజు ఒక్క మాట చెప్పాను, నేను మీకు పెద్ద కొడుకుగా ఉంటా, మిమ్మల్ని ఆదుకుంటా, మీరు భయపడద్దని చెప్పి 200 రూపాయలు 2,000 రూపాయలు చేసిన ఘనత 10 రెట్లు భరోసా పెంచాను. ఎవ్వరూ చెప్పక్కర్లేదు. ఈరోజు పెద్దవాళ్ళందరికీ మా పెద్ద కొడుకు నిలబడ్డాడు, ఆయన తరపున నువ్వు వచ్చావు, తప్పకుండా నీకే ఓటేస్తామని మా చెల్లెమ్మలు, మా తల్లులు, తండ్రులు ఓటేసే పరిస్థితికి వచ్చారు. ఈ ప్రభుత్వం మానవత్వ పనిచేస్తున్నాం. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. పక్కనే ఒరిస్సా గవర్నమెంట్ ఉంది, చుట్టుపక్కల అన్ని గవర్నమెంట్లు మన రాష్ట్రానికి ఉన్నాయి. మనకంటే ఆదాయం ఎక్కువ ఉండే రాష్ట్రాలు ఉన్నాయి. 54% 42 జనాభాకి 42% జనాభాకి మనం వదిలిపెట్టి వచ్చాం. మనం సంపాదించాం, మనమే కష్టపడ్డాం. హైదరాబాద్లో నేనే సంపద సృష్టించాను, ఆదాయం పెంచాను. కడాన అందరికీ దక్కవలసిన ఆదాయం తెలంగాణకు దక్కే పరిస్థితి వచ్చింది. అయినా పర్వాలేదు, హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశా. సైబరాబాద్ కానీ, విమానాశ్రయం కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, హైటెక్ సిటీ అన్ని నేనే కట్టాను. నేను ఒక దృఢ సంకల్పంతో ఇక్కడికి వచ్చాను. ఆ దృఢ సంకల్పం, మీలో ఒక్కరు కూడా బాధపడకూడదు, మీరు ఆనందంగా ఉండాలి, మీ కుటుంబాన్ని బాగా చూసుకునే బాధ్యత నాదనే ఉద్దేశంతోనే 5 సంవత్సరాలు పనిచేశాను. ఆ రోజు ఎన్నికల్లో మీరు చూస్తే మా తమ్ముళ్ళు జాబు కావాలంటే బాబు రావాలి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నా,
మళ్ళీ జాబ్ రావాలంటే, జాబ్ కావాలంటే బాబు మళ్ళీ 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 రావాలి. లేకపోతే ఈ కోడికత్తి పార్టీ చూసి ఓట్లేరు తమ్ముళ్ళు, ఎవరు పెట్టుబడులు పెట్టరు. కోడికత్తి పార్టీ పేరే మార్చుకుంటే చాలా బాగుంటుంది. 100 మందిని తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసులు పెట్టించిన వ్యక్తి, కొంతమందిని జైలుకు తీసుకుపోయిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ కోడికత్తి పార్టీకి నమ్ముకుంటే మనం కూడా జైల్లే తమ్ముళ్ళు, ఉద్యోగాలు రావు. ఈరోజు ఇంకొక స్లోగన్తో వచ్చాను, మీ అందరి భవిష్యత్తు నా బాధ్యత, ప్రతి ఒక్కరి భవిష్యత్తు నా బాధ్యత. ఈరోజు మీరు చూడండి, పెన్షన్ 200 రూపాయలు 2000 రూపాయలు చేశాను. మళ్ళీ చెప్పాను 3000 రూపాయలు చేస్తానని పింఛన్దారులకు అందరికీ చెప్పాను, మా తల్లులకి తమ్ముళ్ళకి అందరికీ. మొన్న ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, ఒక ఆవిడికి నేను పింఛన్ ఇచ్చాను రాజమండ్రిలో. మనవాళ్ళు చెప్తున్నారు, ఆవిడ 2000 రూపాయలు పింఛన్ తీసుకుని ఆనందంగా మన అన్నా క్యాంటీన్ భోంచేస్తుంది. అన్నా క్యాంటీన్లో భోంచేసి దినానికి 15 రూపాయలు, 30 రోజులు 10 రూపాయలు లెక్కేసుకుని 450 రూపాయలు. ఆడికి మిగిలింది 1550 రూపాయలు మిగిలి పెట్టుకుంది. అడిగారు కొంతమంది, ఈ డబ్బులు నువ్వేం చేస్తావు తల్లి అని. ఒకటే చెప్పింది, నేను ఉన్నంత వరకు నా దగ్గర పెట్టుకుంటా, నా తర్వాత నా పెద్ద కొడుక్కి ఈ డబ్బులు తిరిగి పంపించేస్తానని ఒక తల్లి చెప్పిందంటే అదే నా మీద ఉండే నమ్మకం. నేను పిల్లలకి ఇవ్వను, వేరే వాళ్ళకి ఇవ్వను, నాకు ఇది ఇచ్చింది నా పెద్ద కొడుకు, ఆయనకే వెళ్ళాలి, మళ్ళా ఆయన ప్రజాసేవ చేయాలి, ఆయనకే అప్పచెప్తాను తప్ప వేరే వాళ్ళకి చెప్పనని చాలా స్పష్టంగా చెప్పింది. తమిళ్లో మొన్న ఎమిగినలో చూసా, మా ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోవాలి. ఒక ముసలావిడ చాలా బలహీనంగా ఉంది, నడిచే కర్ర తీసుకొని వచ్చింది, నేరుగా వచ్చి దాని జెండా కట్టుకొని వచ్చింది. మంచి ఎండలో నేను భయపడిపోయాను. అప్పుడు నేను పైకి పిలిపించాను, ఏమమ్మా ఎందుకు తల్లి వచ్చావు, ఇంత ఎండలో ఎట్లా వస్తావు అని అడిగాను. కొడక నువ్వు వచ్చావు, నీ వల్ల నేను బోధింటున్నా, కాబట్టి నువ్వు వచ్చినప్పుడు నేను చూడకుండా ఉండగలుగుతాను కొడక, అందుకే వచ్చానని ఆ పెద్ద తల్లి చెప్పిందంటే అది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ గాలి. నేను అందుకనే ఈసారి మళ్ళీ ఒక 10 పాయింట్ల మీద తీసుకుంటే పెన్షన్ ఇస్తున్నాను మా చెల్లెమ్మలకి. చెల్లెమ్మలందరూ గుర్తుపెట్టుకోవాలి, శాశ్వతంగా మీకు అన్నగా ఉంటా, మీ గుండెల్లో స్థిరస్థాయిగా స్థానాన్ని సంపాదిస్తా, మీకే కష్టం లేకుండా చూస్తా. అందుకని 4వ తారీఖున ఇప్పుడే చెప్పాను, మీకు మళ్ళా ఇవ్వాల్సిన విడత చెక్ మీకు బ్యాంకులో డబ్బులు ఇస్తున్నాం, 3వ చెక్ కూడా మీరు ఎన్కాష్ చేసుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ డబ్బులకు నియంత్రణ పెట్టలా, నిబంధనలు పెట్టలా, మీరు ఇష్టోజులు ఖర్చు పెట్టుకోండి, దేనికైనా ఖర్చు పెట్టుకోండి. మా ఆడబిడ్డలు అవసరమైతే స్వతంత్రంగా ఒక 10 రూపాయలు ఇవ్వాలన్నా ఇవ్వండి, ఇంట్లో ఖర్చు పెట్టుకోండి. మీరు కావాలంటే భార్య భర్త పిల్లలు తీసుకొని మా చంద్రన్ ఇచ్చాడు, నిన్ను కూడా తీసేపోతున్నా, పక్కోరికి 2 రోజులు పోదారా అని హాలిడే కూడా తీసుకెళ్ళండి. అది నేను ఇచ్చిన ఆర్థిక శక్తి మీకు. రాబోయే 5 సంవత్సరాల్లో 3 సార్లు పసుపు కుంకుమ పెడతా, పసుపు కుంకుమ ఇస్తానే ఉంటా మీ సౌభాగ్యానికి. 1 కోటి మంది చెల్లెమ్మలు, ఇది కూడా ఆర్థిక వ్యవస్థ కోసం ఇచ్చాను. మీకు ఒక వెసులుబాటు, మీకు ఒక ఆత్మవిశ్వాసం. ఏం చేయాలన్నా ఎప్పటికప్పుడు ఒక 10,000 రూపాయలు ఉంటే, మీరు సంపాదించిన డబ్బులు కలుపుకుంటే, నేనిచ్చే రుణాలు కానీ అవన్నీ కలుపుకుంటే, మీరు 10 రూపాయలు సంపాదించుకుంటూ 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ ముందుకు పోవడానికి వెసులుబాటు వస్తుంది. అందుకే ఈ డబ్బులు ఇచ్చాను. ఇది ఆర్థికంగా పెద్ద
ఎదుగుదలకు సహకరిస్తుంది. 1 కోటి మంది ఆడబిడ్డలకి 1,00,000 కోట్ల రూపాయలు మీ పరిధిలో పెట్టాను. వడ్డీ లేని రుణాలు ఇచ్చాను. రాబోయే రోజుల్లో మీకు చేతులు నేర్పించి మీ ఊరిలో ఉండే వస్తువుల ద్వారా మీరు మంచి వస్తువులు తయారు చేసి మీరు ప్రపంచం మొత్తం అమ్మే పరిస్థితికి వస్తుంది. అది దూరంలో లేదు. ఇంకో పక్క రైతులు ఇక్కడే ఉన్నారు. నేను చాలా గర్వపడుతున్నా. నేను అనుకున్నా ఆ రోజు రైతుల సమస్యలు పూర్తిగా పరిష్కారం చేయగలుగుతానని. నాకే అనుమానం ఉంటే కాదు, ఒక రైతు బిడ్డగా పుట్టాను. శాశ్వతంగా రైతు పెద్దన్నగా మిగిలిపోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు 24,500 కోట్లు రుణమాఫీ చేశా. ఎవరు చేయలే ఈ దేశంలో. తెలంగాణ 1,00,000 రూపాయలు ఇచ్చారు. నేను 1,50,000 ఇచ్చాను. ఇంకో పక్క 4వ విడత 5వ విడత చెక్కులు ఈ వారంలోనే ఏప్రిల్లో ఇస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది కూడా క్లియర్ చేపిస్తా. మళ్ళీ అన్నదాత సుఖీభావ తీసుకొచ్చాను. 2 హెక్టార్లకు 9,000, 2 హెక్టార్ల పైన ఉంటే 10,000. కౌలుదారులకు కూడా అన్నదాత సుఖీభవ. ఇవన్నీ 5 సంవత్సరాలు కూడా ఇస్తా. అవసరమైతే ఇంకా ఎక్కువ ఇచ్చి రైతులను ఆదుకుంటాను. నా సంపాదన మీకోసరం, వేరే వాళ్ళ కోసరం కాదు. ఇంకో పక్క మీరు చూస్తే నీళ్లు, ఆ విషయం కూడా నేను చెప్తాను. ఒకప్పుడు నీటి సమస్య, విత్తనాల సమస్య, కరెంటు సమస్య, ప్రతి ఒక్కటి సమస్యే. నేను అడుగుతున్నా ఈరోజు మీకు ఎరువుల సమస్య లేదు, విత్తనాల సమస్య లేదు, ఇంకో కరెంటు సమస్య లేదు, నీళ్ల సమస్య కూడా అధిగమించే పరిస్థితికి వస్తున్నాం. నా ఆలోచన ఒకటి, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇస్తాం. ఈరోజు శ్రీకాకుళం ఉంది, ఎన్నో సంవత్సరాల నుంచి వంశధార ఉంది. అక్కడ బ్యారేజ్ కూడా కట్టలేకపోయారు. అది పూర్తి చేశాం. మహేంద్ర తనయ పూర్తి చేశాం. అదే మరిగా ఈరోజు మీరు చూస్తే మిగిలిన అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం. నా ఆలోచన ఒకటి, నాగావళి వంశధార ఇక్కడికి వచ్చిన బాహుదా నదులను కూడా లింక్ చేసే బాధ్యత నాది అని మీకు తెలియజేస్తున్నా. దీనికి కూడా టెండర్ పిలిచాం. ఈ 3 నదులు కానీ లింక్ చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తా. శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ రంగంలో 2 పంటలకు నీళ్లు ఇచ్చి నెంబర్ 1 జిల్లాగా తయారు చేసే బాధ్యత నాది. రాబోయే రోజులు ఇది వలసల జిల్లా కాదు, వేరే వాళ్ళు ఇక్కడికి వలసలకు రావాలి పని కోసం, అది చేపిస్తా. ఇంకో పక్క ప్రతి కుటుంబానికి ఇళ్లు కట్టిస్తాను. 30 లక్షల ఇండ్లకు ప్రారంభించాను. ఇప్పటికే మీరు చూస్తే దగ్గర దగ్గర 11 లక్షల ఇండ్లకు గృహప్రవేశం చేశాం. పట్టణ ప్రాంతాల్లో 2 బెడ్రూములు ఇల్లు ఇస్తున్నాం. ఈరోజు ఎక్కడా లేదు. తెలంగాణలో మాటలు చెప్పి అసలు ఇల్లు కట్టడమే మానేశాడు. ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నారు. పల్లెటూరులో ఉచితంగా కట్టిస్తున్నా, పట్టణాల్లో కూడా ఉచితంగా ఇండ్లు కట్టించే బాధ్యత, 2 బెడ్రూములు మీకు ఇచ్చే బాధ్యత. ఇప్పుడు కట్టిన ఇండ్లన్నీ ఉచితంగా మీకే ఇస్తున్నా, 1 పైసా మీరు పే చేయక్కర్లేదు. ఇది సొంత ఇంటి కళ నెరవేరే పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే వెనుకబడిన వర్గాలు, తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం. ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాలకు న్యాయం చేస్తాను. అందుకని 21 కార్పొరేషన్లు పెట్టాను. ఈరోజు మత్స్యకారులు ఉన్నారు ఇక్కడ, వారికి ఒకటే హామీ ఇస్తున్నా, మీకు న్యాయం చేసే బాధ్యత నాది. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో. చెప్పుడు మాటలు నమ్మద్దండి. తెలుగుదేశం పార్టీ మీ సొంత పార్టీ, మీ పార్టీ. ఈ పార్టీ ఎప్పటికీ మీకు అన్యాయం చేయదని మరొకసారి హామీ ఇస్తున్నా. అందుకని 21 కార్పొరేషన్లు పెట్టి మీ యొక్క ఆర్థిక ఎదుగుదల కోసం ఆలోచిస్తున్నా. నేనిచ్చే కార్యక్రమాలే కాకుండా ఈ కార్పొరేషన్ ద్వారా ఒక బ్యాంకు కూడా పెట్టాం. 10,000 కోట్ల రూపాయల బ్యాంకులో డబ్బులు పెడతాం. ఎవరైనా డబ్బులు కావాలంటే సింగిల్ విండో,
వేరేది ఇక్కడికి పోవాల్సిన పని లేదు. నేరుగా బ్యాంకుకి వెళ్ళి మీకు కావాల్సిన డబ్బులు తీసుకుని జల్సాగా మీరు ఏ పని చేయాలనో ఆ పని చేసుకునే వెసులుబాటు ఇస్తాను. దీనివల్ల అడ్డంకులు పూర్తిగా తొలగిపోతాయి. ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇది కాకుండా ఇంకో పక్కన మీరు చూస్తే అందరి పిల్లల్ని తమ్ముళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాల్లో ఉండే పేద పిల్లలు అందరినీ చదివించే బాధ్యత నాది. బాగా చదివించే బాధ్యత నాది. నాణ్యమైన విద్య ఇచ్చే బాధ్యత నాది. కోడికత్తి పార్టీ చెప్తుంది రోజుకో క్వాలిఫికేషన్ ఆయనకు. ఒకప్పుడు ఎంబీఏ అని రాసుకునేవాడు, ఇప్పుడు బీకామ్కి తగ్గాడు. ఎవరైనా బీకామ్ చదివి ఎంబీఏ చేస్తారు, కానీ ఎంబీఏ అయినా బీకామ్కి వచ్చాడు. అలాంటి వ్యక్తి అన్ని తప్పుడు పనులే. అతను నమ్ముకుంటే మీరు కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదిలిటి తప్ప ఏమీ సాధ్యం కాదు. మాటలు చెప్తున్నాడు, అవి కూడా చెప్తాను. ఇప్పుడు ఆయన మాటలు చూస్తూ ఉంటే చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు, ఈదంటిది మాట్లాడుతున్నాడు. ఆయనకి ఏమీ తెలియదు, జీరో. ఉదయం నుంచి జల్సాగా ఒక 2-3 మీటింగ్లు పెడతాడు, కష్టం తెలీదు. పాదయాత్ర కూడా చూశారు, 6 గంటలకు పాదయాత్ర అయిపోతుంది. ఫ్రైడే అయితే హైదరాబాద్లో కోర్టుకు పోతాడు, అసెంబ్లీకి కూడా రాడు. ఎలాంటి వ్యక్తి అంటే అసెంబ్లీకి 24 సార్లు వచ్చాడు, కోర్టుకు మాత్రం 240 సార్లు వెళ్ళాడు. అలాంటి నాయకుడు మీకు కావాలా తమ్ముళ్ళు? మీకు అవమానం లేదా? ఇలాంటి నాయకుడికి మనం అనుచరుగా ఉన్నామని బాధ కలగదా మీకు? నేనున్నా, నేను ఎవరిని లెక్క పెట్టుకోను. అవసరమైతే ధర్మం కోసం, న్యాయం కోసం ఎవరినైనా ఢీకొని న్యాయం జరిగే వరకు పోరాడే శక్తి, నైతిక శక్తి నాకుంది తమ్ముళ్ళు. ఇతనికి మీరు ఒకసారి చూస్తే భయం. నరేంద్ర మోడీని చూస్తే వెన్నెముకలో వేడి, భయం వణుకు వస్తుంది. కేసీఆర్ని చూస్తే ఉచ్చలు పోసుకుంటాడు. ఏంటని అడిగితే చిన్నపిల్లల మారిగా. ఎందుకు భయం అంటే ఆయన అనుకుంటే 2 నిమిషాలు ఈయన జైలుకు పోతాడు. అన్ని తప్పులు చేశాడు, భయపడతాడా లేదా తమ్ముళ్ళు? నేను చెప్పా, కేసీఆర్ నువ్వెవరవయ్యా, ఎక్కడి నుంచి వచ్చావు? మీ మారిగానే పచ్చ చొక్కా వేసుకున్న తమ్ముడే కదా తమ్ముళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు నువ్వన్నీ బెదిరిస్తావా? నీ బెదిరింపులకు నేను భయపడతానా? నీలాంటి వాడిని నా రాజకీయ జీవితంలో చాలామంది చూసా. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం. కబద్దార్, జాగ్రత్తగా ఉండు. మర్యాదకు మర్యాదగా ఉంటా. గౌరవం ఇస్తే గౌరవం తీసుకుంటాం, గౌరవిస్తాం. పిచ్చాట్లాడితే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదని మరొకసారి తెలియజేస్తున్నా. యువత 5 సంవత్సరాల్లో దగ్గర 15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చింది. అదే మాదిరిగా 30 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు మళ్ళీ హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క తమ్ముడికి ఉద్యోగం ఇప్పించే బాధ్యత నాది. మీకు ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి 2000 ఇస్తున్నాం, అది కూడా 3000 ఇస్తాం. భవిష్యత్తులో మిమ్మల్ని బాగా నైపుణ్యం ఎన్ని కూడా పెంచి ఎక్కడ ఉద్యోగం కావాలని ఇప్పించే బాధ్యత నాది. నేను మీకు ఈ నెల నుంచి బడ్జెట్లో పెట్టి 2,000 రూపాయలు ఇవ్వాలంటే దానికి కూడా కోడికత్తి పార్టీ అపోజ్ చేస్తారు. ఎన్నికల కమిషన్ చెప్తారు ఇవ్వద్దని. ఏం తమ్ముళ్ళు కోడికత్తి? కాబట్టి నేను తమ్ముళ్ళందరినీ కోరుతున్న యువతని, మీలో రోషం ఉండాలి, పట్టుదల పెరగాలి. మనం పోయి వేరే రాష్ట్రాల్లో ఏమీ లేకుండా మనం బ్రతకాల్సిన కర్మ మనకు పట్ల. ఎక్కడున్నా మన వాళ్ళని మనం కాపాడుకుంటాం. అదే సమయంలో ఒకటే హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్కరికి మీకు నచ్చిన ఉద్యోగం ఏర్పాటు చేసే బాధ్యత, మన రాష్ట్రంలో ఏర్పాటు చేసే బాధ్యత నాది అని మరొక్కసారి యువత అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు 18, 20, 30 సంవత్సరాల వయసు ఉండే పిల్లలు ఆలోచించాలి. నేను చేయలేకపోతే కోడికత్తి పార్టీ చేస్తుందా? సినిమా యాక్టర్ చేస్తాడా? వాళ్ళకి అవగాహన ఉందా? రాజకీయాలు, పరిపాలన అవగాహన ఉందా? ఎప్పుడన్నా చేశారా? నరేంద్ర మోడీ వల్లనే కాల. వీళ్ళు ఏం చేస్తారు తమ్ముళ్ళు? మీరు ఒకసారి ఆలోచించుకోండి.
నిన్న అడిగాడు నరేంద్ర మోడీ, నేనేదో అభివృద్ధి చేయలేదని. నేను సవాలు విసిరా, నరేంద్ర మోడీ గారు మీకు ధైర్యం ఉంటే ఢిల్లీలో పెడదాం, డిబేట్ పెడదాం. నేను వస్తున్నా, హైదరాబాద్లో నేనేం చేశా, అహ్మదాబాద్లో మీరేం చేశారు, 5 సంవత్సరాలు కేంద్రంలో మీరేం చేశారు, నేనేం చేశానో చర్చకు సిద్ధంగా ఉన్నారా అని సవాలు విసిరాని తమ్ముళ్ళు, సమాధానం కూడా ఉండదు. ఈ ప్రధానమంత్రి మాటల ప్రధానమంత్రి, మాటల గారడి. మాటలు మాత్రం కోటలు దాటుతాయి, చేష్టలు మాత్రం గడప కూడా దాటవు. అలాంటి ప్రధానమంత్రి. నేను అడుగుతున్నా, ఈయన వల్ల మీకేమైనా లాభం వచ్చిందా? ఒక్క పైసా లాభం వచ్చిందా? మీ కష్టాలు వచ్చాయా? అలాంటి ప్రధానమంత్రి నోట్లు రద్దన్నాడు. ఎవరి కోసం చేశారు? ఎన్నికల కోసం చేశారు. నేను అడుగుతున్నా, ఈరోజు నీతివంతమైన పాలన ఇవ్వాలంటున్నారు. ఎన్నికల్లో ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నారు? ఎందుకు కోడికత్తి పార్టీకి మీరు డబ్బులు ఇస్తున్నారు? ఎందుకు టీఆర్ఎస్ డబ్బులు ఇస్తున్నారు? ఆ డబ్బులు రాకపోతే ఇతని దగ్గర డబ్బులున్నాయి తమ్ముళ్ళు. నేను అడుగుతున్నా, 5 ఏళ్ళ అధికారంలో ఉన్నాం, మనం డబ్బులు ఖర్చు పెట్టడం లేదు. నేను ఒకటి ఆలోచించా, నీతి నిజాయితీగా మా వాళ్ళందరికీ డబ్బులు ఇస్తా. ఏప్రిల్ నెలలో మీరు చూస్తే పెన్షన్ 2000 వస్తుంది. అది అవుతానే పసుపు కుంకుమ 3వ చెక్కు 4000 వస్తుంది. అది అవుతానే రైతులకు 4వ విడత 5వ విడత మొత్తం బకాయిలు వస్తాయి. అన్నదాత సుఖీభవ ఒక ఇన్స్టాల్మెంట్ వస్తుంది. ఆ డబ్బులు ముఖ్యమా? ఈ కోడికత్తె పార్టీ పాపిస్ట్ డబ్బులు ముఖ్యమా తమ్ముళ్ళు? మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. దీనికి కారణం ఎవరు? నరేంద్ర మోడీ. 500 1000 రూపాయలు రద్దు చేసి 2000 రూపాయలు 500 రూపాయలు తెచ్చాడు గొప్ప నాయకుడు. ఈరోజు ఎన్నికల్లో 2000 రూపాయలు పంచుతా ఉంటారు. ఎక్కడ దుర్మార్గం అడుగుతున్నా, సంపద సృష్టించండి, ప్రజలకు ఇవ్వండి, ఎప్పటికప్పుడు ఆదుకుందాం. అంతేగాని అవినీతిమయం చేసి రాష్ట్రాన్ని దేశాన్ని భ్రష్టు పట్టిస్తే కబద్దారు, ఇది మంచిది కాదు. ప్రజలు మిమ్మల్ని వదిలిపెట్టరని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. అందుకనే ఈరోజు ఇంకో పక్క అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, చదువులో మీ ఖర్చులు బాగా తగ్గిస్తాను. రెండోది, ఆరోగ్యంలో మీ ఖర్చులు బాగా తగ్గిస్తాను. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు 5 లక్షల రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. మీరు ఏ హాస్పిటల్కైనా వెళ్ళండి, ఆ డబ్బులు రియంబర్స్ చేస్తాం. మీ ఊర్లో మందులు కూడా మీరు హాస్పిటల్లో ప్రిస్క్రిప్షన్ తీసుకున్నాక మళ్ళీ హాస్పిటల్కి అవసరం లేదు. మీకు ఏ మందు కావాలన్నా మీ దగ్గరుండే మందుల షాపుకి తీసుకోండి, ఆ డబ్బులు కూడా నేనే కట్టేస్తాను తమ్ముళ్ళు. మీరు ఏం అవసరం లేదు. ఎవరైనా డెలివరీ ఉంటే నచ్చిన నర్సింగ్ హోమ్కి వెళ్ళి పురుడు చేసుకోండి, దానికి కూడా గవర్నమెంటే డబ్బులు కడతాం. ఒక పని కాదు, పేదవాడి ఆరోగ్య ఖర్చులు పూర్తిగా తగ్గిస్తాను. మీరు ఇప్పటికే చాలా సర్వీసులు పెట్టాను, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కానీ, అక్కడి నుంచి 22, 23 ప్రైవేటీజం తీసుకొచ్చి కార్పొరేట్ స్థాయిలో మన హాస్పిటల్లో వైద్య పరీక్షలు మొదలుకొని అన్ని కూడా చేసే పరిస్థితికి వచ్చాం. ఇక్కడ ఒకే సమస్య, మేజర్ సమస్య ఉంది, కిడ్నీ సమస్య. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఇప్పటికి వాళ్ళందరికీ డయాలసిస్ చేపిస్తున్నాం. అదే మరిగా 3500 రూపాయలకు పింఛన్ ఇస్తున్నాం. భవిష్యత్తులో ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ని పూర్తిగా నివారించే బాధ్యత ఈ ప్రభుత్వం నేను తీసుకుంటానని మీ అందరికీ తెలియజేస్తున్నా. ప్రపంచంలో ఉండి ఏదైతే నాలెడ్జ్ ఉందో అదంతా కూడా తీసుకొస్తాం. ఇక్కడుండే పరిస్థితులు అధ్యయనం చేస్తాం. దీనికి కారణం ఏంటో అన్ని చేసిన తర్వాత ఇక్కడ ఒక రీసెర్చ్ స్టేషన్ కానీ, అదే మరిగా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా పెట్టి పూర్తిగా దీన్ని నివారించే బాధ్యత, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం, ప్రతి ఇంటికి కొళాయితో నీళ్ళు ఇస్తాం, ఇండస్ట్రీకి నీళ్ళు ఇస్తాం.
ఇది నా జీవితాశయం. నదుల అనుసంధానం బాహుద నుంచి పెన్నా వరకు, మధ్యలో వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్నా వరకు తీసుకెళ్తాను. చిన్న పెద్ద 140 నదులు వస్తాయి. ఆ నదులన్నీ సముద్రంలో నీళ్లు పెట్టేటప్పుడు నేరుగా కాలువలు వదిలిపెట్టి ఎక్కడ సర్ప్లస్ వాటర్ ఉంటే అవన్నీ కూడా వేరే ప్రాంతాలకు కూడా తరలిస్తాం. దానివల్ల నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇస్తా, కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇస్తా. ఎలాంటి నీళ్లు తాగుతున్నారో ఒక యాప్ కొడితే అది కూడా మీరు చూసుకోవచ్చు. మా ఆడబిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ అందరికీ స్మార్ట్ ఫోన్ ఇస్తున్నా. అక్కడి నుంచి రాష్ట్రంలో ఎవరైనా సరే పని ఉంటే ఆ యాప్ కొట్టి, చంద్రన్న నాకు ఈ పని ఉందని ఒక్క మాట చెప్తే, చెల్లెమ్మ నీ మాట విన్నాను, ఏం కావాలని చేస్తున్నా, మళ్ళా ఇన్ఫార్మ్ చేస్తానని పని చేసి మళ్ళీ చెప్తా. అలాంటి వ్యవస్థకు శ్రీకారం చుట్టాం. ఇది కోడికత్తి పార్టీ చేయగలుగుతారా తమ్ముళ్ళు? ఆలోచించగలుగుతారమ్మా? మీకు ఏమన్నా తెలుసా? వీళ్ళకు సినిమా యాక్టర్ కూడా ఆయన చేయగలుగుతారా? పవన్ కళ్యాణ్ గారు, ఆయనకు అవగాహన ఉందా? నేను అందుకే చెప్తున్నా, మాటలు చెప్పడం వేరే, ఆ పనులు చేయడం వేరే. లా అండ్ ఆర్డర్, శాంతి భద్రత. ఈరోజు మీరు ప్రశాంతంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. అదే కానీ 31 నేరాలు ఏవైతే చట్టంలో ఉండే నేరాలన్నీ ఉన్నాయి పైన. ఈరోజు మీరు చూడండి, నమ్మక ద్రోహం, మనీ లాండరింగ్, పోలీస్ స్టేషన్ కేసెస్లు అన్నీ ఉన్నాయి. అలాంటి వ్యక్తులు కానీ మళ్ళా ఎక్కడన్నా కానీ పొరపాటున ఏదైనా అయితే మీ జీవితాలు ఏంటిని మీరు ఒకసారి ఆలోచించండి. ఊరికొక రవడి, బజారుకొక ల్యాండ్ గ్రాబర్ తయారవుతాడు. మీ ఆస్తులు కూడా మీ పేరుతో ఉండవు. నేను ప్రశాంతమైన వాతావరణం కోసం సీసీటీవీ కెమెరాలు కూడా పెట్టి, ఎవడైనా రౌడీజం చేయాలంటే వాడు రౌడీజం చేసే మనపే చొక్కా పట్టుకునే వ్యవస్థకి నేను శ్రీకారం చుట్టానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న గాజువాకలో జనసేన కార్యకర్త, వాళ్ళు జనసేనకు పనిచేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గర్భిణీ స్త్రీ అని కూడా చూడకుండా చాలా దారుణంగా ఆవిడ పైన అటాక్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఎలాంటి అవినీతి పరులు, ఎలాంటి నేర చరిత్ర ఉందో మీరు చూడండి. పులివెందల ముఠా కక్షలతో, హత్యా రాజకీయాలతో అట్టుడికిపోయే పరిస్థితికి వచ్చింది. నేను అడుగుతున్నా, పులివెందల మార్కు రాజకీయం మీకు కావాలన్నా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరే ఆలోచించుకోండి. ఇచ్చాపురానికి ఒక ప్రత్యేకత ఉంది, ఒక ప్రశాంతమైన వాతావరణం, దేవుడిచ్చేటువంటి ఒక సముద్రం, ఉద్యానం, అదే మరిగా మంచి వాతావరణం. ఇలాంటి వాతావరణంలో మనం ఉన్నాం. పులివెందల్లో ఎవ్వరికీ భద్రత లేదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. రౌడీల్ని పెంచారు. ఆ రౌడీలు దేశం మీద అంతా పడే పరిస్థితికి వచ్చారు. ఇది వాళ్ళ యొక్క నైజం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని శాంతి భద్రత కావాలంటే, మీ ప్రాణాలకు రక్షణ, మీ ఆస్తులకు రక్షణ కావాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలి తప్ప వేరే పార్టీ కాదు. సైకిలే మీకు అందరూ కూడా రక్షణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చేస్తున్నాయి. నేను ఒకటి ఆలోచించాను, ప్రతి కుటుంబానికి నేను ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాను. ఈరోజు నేను చెప్పినట్టు కాకుండా ఎన్టీఆర్ వైద్య సేవ కింద మీకు డబ్బులు ఇచ్చాను. ఈరోజు ఇంకో పక్క చంద్రన్న బీమా 5 లక్షల రూపాయలు మీకు ఇస్తున్నా. 2 లక్షల రూపాయలు 50 సంవత్సరాలకు ఇస్తున్నా. మట్టి ఖర్చులకు 30,000 ఇస్తున్నా. ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా, నేను చనిపోతే ఏమవుతానని బాధ లేకుండా మిమ్మల్ని గౌరవప్రదంగా వీడుకోలిచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ ఇంట్లో ఉండే ఆడబిడ్డలు, పిల్లలు రోడ్డు మీద పడే పరిస్థితి వస్తున్నారు. అందుకే 5 లక్షల రూపాయలు ఇచ్చాను. ఇప్పుడు ఈ ఇచ్చాపురంలో మొదటిసారి అనౌన్స్ చేస్తున్నా, 5 లక్షలు కాదు, చంద్రన్న బీమా 10 లక్షల రూపాయలు చేస్తున్నానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎవరన్నా రోడ్డు యాక్సిడెంట్లో చనిపోతే ఆ కుటుంబం అనాథ కుటుంబం కాకూడదు. నేను ఇచ్చే 10 లక్షలు పెట్టుకొని
పిల్లల్ని చదివించి మళ్ళీ మీరు స్థిరపడడానికి ఇది ఉపయోగపడుతుంది. మీ అమ్మా నాన్న ఇవ్వలా, మీ బంధువులు ఇవ్వలా, కానీ చంద్రన్న మీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు, అండగా ఉంటాడు, మిమ్మల్ని ఆదుకుంటాడు. దానికోసం ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చేస్తున్నాయి. ఈరోజు అన్న క్యాంటీన్ పెట్టాం. ఏం తమ్ముళ్ళు బాగుంది. ఇచ్చాపురం కూడా పెట్టాం. బాగుందా? రాష్ట్రం అంతా పెట్టాం. ఇంకో పక్కన పెళ్లి కానుక మా ఆడబిడ్డలందరికీ పెళ్లి నేనే చేస్తాను. కుటుంబ పెద్దగా పెళ్లి శుభ కార్యక్రమం ఒక విధంగా విషాద కార్యక్రమానికి సహకరించడమే కాకుండా పెళ్లిళ్ళు కూడా నేనే చేస్తా. అందరి పిల్లలకు ఇంతకు 35,000, 40,000, 50,000 ఉండేది. ఇప్పుడు ₹1,00,000 ఇచ్చి ఘనంగా పెళ్లి చేస్తా. అత్తామామలు కూడా గౌరవించేట్టుగా మా పిల్లల్ని పంపిస్తా. భర్త కూడా ఆయన దయాదర్శనలే కాకుండా మా ఆడబిడ్డని నేను పంపించినప్పుడు నేను కూడా గౌరవంగా పంపించి ₹1,00,000 మా అన్న ఇచ్చాడు కాబట్టి నీ డబ్బులు నాకు అవసరం లేదు. కుటుంబాన్ని కూడా ఏ విధంగా సెట్ చేయాలో కొత్త కుటుంబాన్ని మనం అందుకే పెళ్ళంటే చాలా ఇస్తూ ఉంటాం. బట్టలు పెడతాం, పెళ్లి చేస్తాం, 10 మందిని పిలిపిస్తాం, ఆశీస్సులు తీసుకుంటాం. కుటుంబం సెట్ కావడానికి ఆయనకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాం. అందుకే నేను ఇచ్చే ₹1,00,000తో మా చెల్లెళ్ళు అత్తవారింటికి భారం కాకుండా మా అన్న పంపించాడు. నాకు కూడా కట్నం ఇచ్చి పంపించాడు. ₹1,00,000 కట్నం ఇచ్చి పంపించాడని గర్వంగా చెప్పుకునే విధంగా పెళ్లిళ్ళు చేస్తా. ఏ ఆడబిడ్డ అనాథ కాదు, అది చేసి చూపిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీ పిల్లలు చదివిస్తా. గర్భం నుంచి గర్భిణీ స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి చనిపోయే వరకు నేను అండగా ఉంటా. అన్ని దశల్లో అండగా ఉంటా. అదే మరిగా ఇవన్నీ చేయాలంటే ఒక పద్ధతి ఉండాలి. డబ్బులు సంపాదించే మార్గం ఉండాలి. జగన్కు దొంగ లెక్కలు రాసుకోవడం తప్ప ఏమీ తెలియదు. నరేంద్ర మోడీ మాటలు చెప్పడం తప్ప అతలు చేస్తలే తెలియదు. కేసీఆర్ మనం ఇచ్చిన బంగారు గుడ్డు పెట్టే బాతుని అనుభవించడం తప్ప కొత్తగా బంగారు గుడ్డు పెట్టే బాతును సృష్టించలేడు. నేను హామీ ఇస్తున్నా, ఈరోజు మళ్ళా అమరావతిని రెండో బంగారు పెట్టే బాతుని నేను తయారు చేస్తాను. తమ్ముళ్ళు బంగారు గుడ్డు తయారు చేస్తాను. అదే నా శక్తి. ఈరోజు ఇచ్చాపురం ఉంది, చెన్నై దగ్గర తడ ఉంది. నా కళ ఇక్కడి నుంచి బీచ్ రోడ్డు నేరుగా తడ వరకు తీసుకెళ్తా. మొదటి విడతలో ఇచ్చాపురం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు బీచ్ రోడ్ వేసి మధ్యలో నేషనల్ హైవేకి 2 కనెక్ట్ చేస్తాం. అందులోనే రైల్వే లైన్ కూడా వస్తుంది. రైల్వే లైన్ ఉంది, నేషనల్ హైవే ఉంది, బీచ్ రోడ్ ఉంది, సముద్రం ఉంది, భావనపాడు పోర్ట్ ఉంది, కరెంట్ ఉంది, నీళ్లున్నాయి. మా తమ్ముళ్ళు బ్రహ్మాండంగా స్కిల్స్ ఉండే తమ్ముళ్ళంతా ఉన్నారు. నైపుణ్యం ఉండే తమ్ముళ్ళు ఎక్కువ ఉండేది ఈ దేశంలో మన రాష్ట్రంలో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వీఆర్ నెంబర్ 1. ఇంకా పెట్టుబడులు నా మీద విశ్వాసంతో వస్తారు. ప్రపంచాన్ని తీసుకొస్తాయి ఇక్కడికి. ఆ తర్వాత మీరే చూస్తారు, ఇండియాలో నెంబర్ 1 స్టేట్ చేస్తా. గడిచిన 5 సంవత్సరాల్లో అత్యధిక సంపద సృష్టించిన రాష్ట్రం మంది, నదుల అనుసంధానం చేసిన రాష్ట్రం మంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మంది, గ్రామాల అభివృద్ధి మంది, అన్నిట్లో మనమే నెంబర్ 1. అలాంటిది నరేంద్ర మోడీ నాకు రాజకీయం నేర్పిస్తున్నాడు, నాకు అభివృద్ధి పాఠాలు చెప్తున్నాడు. ఈ నరేంద్ర మోడీ నేను చేసింది మొత్తం స్టడీ చేసుకుంటే మీ గుజరాత్ ఎక్కడుంది, మా ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంటుందో భవిష్యత్తులో చూడమని మరొకసారి సవాలు విసురుతున్నా. నిన్నన్ని చెప్పారు, ఇష్ట ప్రకారం మాట్లాడాడు. ఈయన ఒక విలువలు లేని వ్యక్తి, పద్ధతి లేని వ్యక్తి, తప్పులు చెప్పే వ్యక్తి. ఏ పూటకు ఆ పూట తప్పులు చెప్పేసి తప్పించుకుంటాడు తప్ప ఉందాతనం లేని వ్యక్తి. అలాంటి వ్యక్తి నరేంద్ర మోడీ పెట్రోకెమికల్ కారిడార్ పెట్టాడంట. ఎక్కడ పెట్టాడని నేను అడుగుతున్నా. అన్ని కాలేజీలు ఇన్స్టిట్యూషన్స్ పెట్టేశాడంట. పోలవరం పూర్తి చేసేశాడంట. లేకపోతే విశాఖపట్నం రైల్వే జోన్ ఇచ్చేశాడంట. కడాన మనకు
వెనుకబడిన జిల్లాలకు డబ్బులు ఇవ్వాలి, 4వ విడత ఇవ్వాలి. 50 కోట్లే ఇస్తున్నారు జిల్లాకి. తెలంగాణకు 4వ విడత ఇస్తాడు, మనకిచ్చి మళ్ళా మన అకౌంట్లో నుంచి డబ్బులు తీసుకుంటారు. దీనికి సమాధానం చెప్పడం. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఈ నరేంద్ర మోడీ మనకు అన్యాయం చేశాడా లేదా, నమ్మక ద్రోహం చేశాడా లేదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని మా తమ్ముళ్ళు బాగా మోడీ అంటే రెచ్చిపోయే పరిస్థితిలో ఉండాలి. మన రాష్ట్ర విరోధి నరేంద్ర మోడీ. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. విభజన గాయాలు మానకమనిపి మళ్ళా కారం తీసుకొచ్చి విభజన గాయాలపైన జల్లే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నా ఈ నరేంద్ర మోడీని, ఇక్కడే తిత్లీ తుఫాన్ వచ్చింది, నేను ఇక్కడే ఉండి మొత్తం సెట్ చేసిన తర్వాత వెళ్ళాను. కేంద్రం వచ్చిందా, నరేంద్ర మోడీ వచ్చాడా, కేంద్ర మంత్రులు వచ్చారా, కడాన హోమ్ మినిస్టర్ వచ్చాడా అంటే మేమంటే లెక్కలేదా? మీకు బ్రతికామా లేదు చూడాల్సిన పని లేదా? ఓట్లు మాత్రం వస్తారు. మీకు ఓట్లు రాజకీయం, నాది ప్రజల సంక్షేమ రాజకీయం. ప్రజల జీవితాల్లో ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాలని నా ఉద్దేశం. హుదూద్ వస్తే ఇక్కడే ఉన్నాను, తిత్లీ వస్తే ఇక్కడే ఉన్నాను, రాయలసీమలో కరువు వస్తే అక్కడే ఉన్నాను. మిమ్మల్ని ఆదుకోవడానికి నేనుంటే వీళ్ళు రాజకీయం చేసి రాజకీయ లబ్ధి కోసం ముందుకు పోతున్నారు. అందుకని తిత్లీ తుఫాన్లో కూడా ఇప్పుడే నా దృష్టి తీసుకొచ్చారు. ఏదైతే మనకందరికీ మొత్తం ఇచ్చాం కానీ కొద్దిగా ఇంకా కొన్ని అకౌంట్స్ సెటిల్ కావాలి. నా దృష్టికి వచ్చింది, ఇమ్మీడియట్గా మండే ట్యూస్డే లోపల ఆ డబ్బులు కూడా ఇచ్చి అన్ని అకౌంట్లు సెటిల్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. అక్కడక్కడ అడ్మినిస్ట్రేషన్ అంటే రాత్రింబగుళ్ళు వెనకబడితే తప్ప పనులు కావు తమ్ముళ్ళు. అందుకే ఆ పని చేశాను, తొందరని ఇప్పిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన ఈరోజు నియోజకవర్గంలో చూస్తే అనేక పనులు చేసుకున్నాం. బావుదా నదిపై ఏదుపురం ఇచ్చాపురం బ్రిడ్జి నిర్మాణం చేసుకున్నాం. కొలిగాం అరకభద్ర గ్రామాల మధ్య 14 కోట్లతో బ్రిడ్జి ఏర్పాటు చేసుకున్నాం. సోంపేట మండలం పైడిగాం ఛానల్ ఆధునీకరణ కోసం 13 కోట్లు ఇచ్చాం. సోంపేట దగ్గర బీల దగ్గర థర్మల్ పవర్ స్టేషన్ వస్తే ఆ రోజు మీరందరూ ఆందోళన చేస్తే నేను బేషరతుగా దాన్ని క్యాన్సిల్ చేశారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ మనోభావాల ప్రకారం 168 గ్రామాలకి ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్తో నీళ్లు అందజేస్తున్నాం. 7 కోట్లతో ఇచ్చాపురం, కవిటి, రాజాపురం సిహెచ్సిలకు న్యూ బిల్డింగ్లు ఇచ్చాం. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇచ్చాపురానికి ఇచ్చాం. 4000 ఇండ్లు కట్టించాం. కోటితో 10 షిప్పింగ్ ప్లాట్ఫామ్లు, ఫిషింగ్ ప్లాట్ఫామ్లు కట్టించాం. ఇచ్చాపురంలో ఎఫ్సి గోడౌన్ నిర్మాణం చేశాం. 8000 ఎల్ఈడి బల్బులు, వీధి దీపాలు ఏర్పాటు చేశాం. సైక్లోన్ షెల్టర్ భవనాలు 2 కోట్లతో మనం ఏర్పాటు చేసుకున్నాం. కవిటి మీదుగా కొజ్జిరియా నుంచి సోంపేటకు, కవిటి నుంచి ఏదుపురానికి 10 కోట్ల రూపాయలతో బీటీ రోడ్లు వేసుకున్నాం. 3 కోట్లతో 35 స్కూల్ బిల్డింగ్లు కట్టాం. ఇచ్చాపురంలో అన్నా క్యాంటీన్ పెట్టాం. ఈరోజు నేను ఇప్పుడే చెప్పాను, వంశధార, నాగావళి, బాహుదా ఈ 3 నదులు అనుసంధానం చేసి మీకు నీటి సమస్య లేకుండా ఎన్ని వేల కోట్లైనా పర్వాలా ఆ పని నేను చేస్తాను. టెండర్లు కూడా పిలిచాం. ఇంకో పక్కన 5 కోల్డ్ స్టోరేజ్లు కావాలని, సోంపేటలో అన్నా క్యాంటీన్ కావాలని ఇది కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన బెంతువరియా కమ్యూనిటీ ఉంది, ఇది ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది, ప్రాబ్లం ఉంది. నేను ఆ రోజు ఇస్తే మళ్ళా దాన్ని లిటిగేషన్లో పడేశారు. తప్పకుండా ఎలక్షన్లు అవుతానే దీన్ని పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన
ఇక్కడే సోంపేట, ఇచ్చాపురం, కవిటి డయాలసిస్ కేంద్రాల్లో నెఫ్రాలజిస్టులు కానీ ఏమేం కావాలన్నా అవన్నీ పెట్టి మిమ్మల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత నాదని మరొక్కసారి తెలియజేస్తున్నా. ఈ ప్రాంతాల్లో హిందీ రెండో లాంగ్వేజ్ కావాలన్నారు. తప్పకుండా దీన్ని కూడా శాంక్షన్ చేపిస్తాను, దీన్ని కూడా అనుమతిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, మనం ఈ పనులన్నీ చేస్తున్నాం. అయితే ఎన్నికల్లో నేను చూశాను మీ ఉత్సాహం. తెలంగాణ మన మీద ద్వేషం పెంచుకున్నారు. కేసీఆర్ ఒకటి ఆలోచించాడు, అమరావతి వస్తే హైదరాబాద్ ఎత్తిపోతుంది, మొత్తం గాలిపోతుంది. అందుకే మనం ముఖ్యమంత్రి కాకుండా జగన్మోహన్ రెడ్డి అయితే వాళ్ళకు భయపడి అమరావతిని డెవలప్ చేయకుండా అమరావతి రాజధానిని నిర్వీర్యం చేయాలని ఆలోచిస్తున్నారు. రెండోది పోలవరానికి అడ్డం పడ్డారు. మూడోది నాగార్జున సాగర్, శ్రీశైలానికి అడ్డం పడుతున్నారు. దొంగతనంగా మన నీళ్లు వాళ్ళు కొట్టేయాలని చూస్తున్నారు. ఇంకో పక్కన ఇక్కడ కానీ ఒక సమర్థత లేని పరిపాలన వస్తే తద్వారా డైరెక్ట్గా పెత్తనం చేయొచ్చు అనుకుంటున్నారు. తెలంగాణలో మీరు చూశారు, అన్ని రాజకీయ పార్టీలు కొనేశారు. ఇష్టానుసారం కొనేసి ఇతను మొత్తం బెదిరింపులు చేస్తూ రాజకీయం చేశారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఒక పక్క నరేంద్ర మోడీ, ఒక పక్క కేసీఆర్, వాళ్ళు ఏమీ చేయలేరు. వాళ్ళకండ ఈ జగన్మోహన్ రెడ్డి. ఈయన పట్టుకొని డబ్బులు పంపిస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు, పోలీస్ సహకారం చేస్తున్నారు, మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. నరేంద్ర మోడీ వీళ్ళని కాపాడడం, మనల్ని ఇబ్బంది పెట్టడం. ఇది ఎక్కడ న్యాయమో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీళ్ళని కానీ మనం గట్టిగా ఎదుర్కోవాలంటే మీలో ఒకటే రావాలి, గట్టిగా నిలబడాలి. ఎవరైనా సరే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నేను చూస్తున్నా, ఇంతమందిని నేను ఎప్పుడూ ఇచ్చాపురం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అన్ని ఎన్నికల్లో మీరు గెలిపించారు. అంత స్ఫూర్తి కనపడుస్తూ ఉంది. ఇది ఓట్లుగా మారాలి. ఈరోజు అశోక్ ఉన్నాడు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, నేను పంపించిన అభ్యర్థి, నేను అన్ని విషయాలు ఆలోచించాను. ఒక్క విషయమే కాదు, అన్ని విషయాలు ఆలోచించాను. మిమ్మల్ని అడిగాను, కార్యకర్తల్ని, నాయకుల్ని అడిగాను. అన్ని చూసిన తర్వాత ఫైనల్గా అశోక్ అయితే ఇక్కడ మంచి ఎమ్మెల్యేగా ఉంటాడనే ఉద్దేశంతో నేను పెట్టాను. మీ అందరూ చెప్పిన తర్వాత నేను పెట్టాను. రామ్మోహన్ ఉన్నాడు, ఎర్రమనాయుడు గారి గురించి మీకు తెలుసు. నా మాట ఒక్క మాట చెప్తే మాట జమజాటే పరిస్థితే లేదు. ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేశాడు, కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా పనిచేశాడు. అలాంటి ఎర్రమనాయుడు గారు అబ్బాయిగా రామ్మోహన్ నాకు సొంత కుటుంబ సభ్యుడు మారిగా ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈసారి రామ్మోహన్నే కాదు, వీళ్ళ సిస్టర్ ఉంటే, భవానీ ఉంటే రాజమండ్రిలో, ఆ అమ్మాయికి కూడా ఎమ్మెల్యే ఇచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళ అర్హులు, పిల్లలు బాగా చదువుకున్నారు, తండ్రి గుణాలు వచ్చాయి, ప్రజాసేవలో ఉండాలనుకుంటున్నారు. అలాంటప్పుడు ప్రోత్సహించవలసిన బాధ్యత ఒక కుటుంబ పెద్దగా, తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దగా నేను ఈ బాధ్యత నెరవేర్చానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకనే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా ఒక మాట, రేపు జరిగే ఎన్నికల్లో మీరు గెలిపిస్తున్నారు. గెలిపించడానికి డోకా లేదు. రాష్ట్రంలో 175 సీట్లు గెలవాలి. వన్ సైడ్ ఎన్నికలు జరగాలి. 2014లో కాంగ్రెస్ పార్టీని ఎక్కడా ఒక ఓటేయకుండా ఓడించారు, విభజన చేశారనే కోపంతో. ఆ రోజు చేసిన విభజన వల్ల విభజన చట్ట హామీల్ని, ప్రత్యేక హోదాని మనకి ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం మన వాటా మనకి ఇవ్వాల ఆస్తిలో. అలాంటి వాళ్ళతో ఇతను జగన్మోహన్ రెడ్డి కలిశాడు. మొన్న అంటున్నాడు ప్రత్యేక హోదా ఇస్తామని కేసీఆర్ చెప్పాడు, నేను కలిస్తే తప్పేంటని. ఎవరి చెవిలో చెప్పాడు తమ్ముడు? మీరు ఎప్పుడు విన్నారా? కేసీఆర్ ప్రత్యేక హోదా మనకి ఇమ్మన్నాడా? సోనియా గాంధీ హైదరాబాద్లో ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తారని ఎన్నికల సమయంలో చెప్తే, మీరు ఆంధ్రాకి ఎట్టిస్తారు, అక్కడ ఇస్తే మాకు కూడా ఇవ్వాలి, లేకపోతే ఇండస్ట్రీస్ రావని అడ్డం చెప్పిన వ్యక్తి ఈ కేసీఆర్. సోనియా గాంధీని తిట్టిన వ్యక్తి ఈ కేసీఆర్.
ఆయనతో జతగట్టి రాష్ట్రానికి ద్రోహం చేయాలనుకుంటున్నాడు. ఒక పక్క నరేంద్ర మోడీ మన విరోధి, రెండో పక్క కేసీఆర్ మన విరోధి, వాళ్ళకి సపోర్ట్ చేసి జగన్ రాష్ట్ర ద్రోహి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ ఆటలు సాగనీయం, మా హక్కుల కోసం పోరాడతాం. నువ్వు ఇష్టం లేకపోతే లోటస్ పాండ్లోనే ఉన్నావు, అక్కడనే సీట్లు సెలెక్ట్ చేశావు, అక్కడే ఉండిపో, మాకేం బాధ లేదు. అక్కడే కేసీఆర్కి ఊడిగంజి బంచేని నీ కాళ్ళు మొక్కుతాను, కాళ్ళు మొక్కు, కాళ్ళు గొడుగు ఏమైనా చేసుకోగానే మా ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, ఎవరిని వదిలిపెట్టమని నేను మిమ్మల్ని కోరుతున్నా. తమ్ముళ్ళు, మీలో రోషం వచ్చిందా? రోషం ఉందా లేదా? ఆంధ్ర బాగుపడాలా లేదా? భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారా లేదా? ఆలోచిస్తే గట్టిగా చెప్పండి, లేచి పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పండి. అందరూ ఆడబిడ్డలందరూ పిడికెలు బిగించి చెప్పాలి. సిద్ధంగా ఉన్నారా? రేపు ఎలక్షన్లో చిత్తుగా ఓడిస్తారా? నిన్న చూశారు సుప్రీంకోర్టులో ఒక విషయం, ఇది కూడా చెప్పాలి మీకు. లాస్ట్ ఎలక్షన్ కమిషను ఈవీఎం మెషిన్స్ వచ్చాయి. ఆ రోజు నుంచి కూడా మనం చెప్తున్నాం, ఇందులో మోసం చేయడానికి అవకాశాలు ఉన్నాయి, రిగ్గింగ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయని. వీవీప్యాట్ అని అంటే అందులో మన మెషిన్లో బటన్ నొక్కుతానే ఒక పేపర్ కూడా వస్తుంది, ఆ పేపర్లో ప్రింట్ అవుతుంది. మీరు ఏ పార్టీకి వేసారో ప్రింట్ అయ్యి మళ్ళా బ్యాలెట్ బాక్స్లో పోయి పడుతుంది. దానికి నేనే పోరాడా రోజు శ్రీకారం చుట్టాం. ఈరోజు మేము అడిగాం, అవి కౌంట్ చేయమన్నాం, 50% కౌంట్ చేయమన్నాం. ఒకప్పుడు ఒక రోజులోనే మాన్యువల్గా మొత్తం కౌంట్ చేసేవారు. అలాంటిది కౌంట్ చేయమంటే ఎలక్షన్ కమిషన్ కాకి లెక్కలు చెప్తా ఉంది. 6 రోజులు పడుతుంది, 7 రోజులు పడుతుంది, కౌంట్ చేయడానికి వీలు కాదని సుప్రీంకోర్టుకు మళ్ళా సమాధానం చెప్పారు. నేను దీనిపైన పోరాడతా. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఎన్నికల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరికి ఓటేసామో ఆ స్లిప్ వస్తానే మీరు చూడాలి. డౌట్ ఉంటే అక్కడికక్కడ నిలదీయాలి. ఆ తర్వాత మీ బ్యాలెట్ బాక్స్లో పడుతుంది. ఆ బ్యాలెట్ బాక్సులన్నీ కౌంట్ చేయమని పోరాడుతున్నా అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలారా మీ ఓటు. తెలుగుదేశం జిందాబాద్, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ వర్ధిల్లాలి, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఇప్పుడు గట్టిగా చెప్పాలి, ఆత్మగౌరవాన్ని అంటే కాపాడుకుంటాం, కాపాడుకుంటాం, ప్రాణాలు పోయినా సరే కాపాడుకుంటాం. ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని. చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. అందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందనలు, ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం. మా తమ్ముడు కాకి బట్టలు వేసుకొని క్యాప్ పెట్టుకొని తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని ఎంత బ్రహ్మాండంగా ఇది చేస్తున్నా అంటే అలాంటి దృశ్యాలు చూసినప్పుడు చాలా సంతోషంగా ఉండే. అబ్బాయిని తీసుకోండి ఇట్లా. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం. జై తెలుగుదేశం.